ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం చీకటి పడే వరకు భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి నెలకొంది. వేసవి సీజన్లో వచ్చే అనేక అనారోగ్య సమస్యల విజృంభణ మొదలైంది. పెరిగిన శారీరక శ్రమ డీహైడ్రేషన్కు దారితీసే పరిస్థితి ఏర్పడింది. చిన్నపాటి పనులకి అలసట లేదా మైకము, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇంతకు వేసవి సమస్యలకు విరుగుడేంటి? ఇతర రోజుల మాదిరిగానే ఆడుతూ పాడుతూ హుషారుగా గడపాలంటే ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎండల తీవ్రత పెరిగింది కాబట్టి డీహైడ్రేషన్ సమస్య మెడ మీద కత్తెల వేలాడుతుంది. తగినంత నీళ్లు తాగకపోతే వెంటనే అలసట, చిరాకు, అసహనం, బీపీ పెరుగుదలకు దారితీస్తుంది. ముఖ్యంగా బయట తిరిగే మహిళలు, అలాగే వర్క్ ప్లేస్లో ఉండే లేడీస్ చాలా తక్కువగా నీరు తాగుతుంటారు. వాష్రూమ్కి వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతో దాహం వేసినా కొద్దిగా 2 గుటికలు తాగి దాహాన్ని అణిచివేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి విరుగుడు రోజంతా నీరు పుష్కలంగా త్రాగడం, పండ్లు, కూరగాయలు వంటి హైడ్రేటింగ్ ఆహారాలు తీసుకోవడం, చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడం చాలా అవసరం అంటున్నారు. ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఎక్కువసేపు ఎండ శరీరంపై పడకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉండాల్సి వస్తే గొడుగు లేదా క్యాప్ ధరించి పనులు చేసుకోవాలి. లేదంటే సన్ బర్న్తో చర్మ క్యాన్సర్, అకాల వృద్ధాప్యం కలుగుతాయి. హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడం చాలా అవసరం. సూర్యరశ్మి ఎక్కువగా ఉన్న సమయంలో నీడలో ఉండడం కూడా అంతే అవసరం. చల్లదనాన్ని కలిగించే కాటన్ దుస్తులను ధరించడం వల్ల శరీరం దెబ్బతినకుండా రక్షించబడుతుంది. అదే ఇక SPF ఉన్న సన్ స్క్రీన్ గ్లాసెస్ ధరిస్తే బెటర్. ఎండవేడిని తట్టుకునే శక్తి మనం తీసుకునే ఆహారానికి ఉంది. తాజా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు లేదా రాత్రి నానబెట్టిన విత్తనాలు వంటి సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఎలర్జీలు లేదా శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు డాక్టర్ల సూచన మేరకు వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఈ కాలంలో కొన్ని పర్యావరణ కారకాలు లేదా ఎలర్జీ కారకాలు లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి. సాధారణ రక్త పరీక్షలు, కొలెస్ట్రాల్ స్క్రీనింగ్లో రక్తపోటు ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావాలను, సమస్యలను ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి.